ఫస్ట్ మన ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం ఎట్లా జరిగిందో మీకు నేను చెప్పాలి, మీరు చూడాలి. నిజంగా పెద్ద గణేశుని నిమజ్జనం చూసేందుకు నాకైతే 2 కళ్ళు చాలలేదోల్లా. ఈ నవరాత్రులు జనంతోని పూజలు అందుకున్న పెద్ద గణేశుడు గంగమ్మ ఒడికి చేరిండు. చూద్దాం పాండ్రి ఓ మల్క. నిజంగా నిమజ్జనం చూడాలంటే ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనమే చూడాలల్లా. 11 రోజులు పూజలు అందుకున్న ఈ 70 అడుగుల గణపతి దేవుడు పొద్దుగాలనే లాస్ట్ పూజ అయిపోయినాక గంగమ్మతో వవట్టిండు. నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్ దిక్కు ప్రయాణం కట్టిండు. అగజూడులా పెద్ద గణపతి ఎంబడి ఎంత మంది ఉన్నారో, ఏం ధూమ్ధాం నడిచిందో. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि. టెలిఫోన్ భవను, తెలుగు తల్లి ఫ్లైఓవరు, సచివాలయం మీదికెళ్లి ఎన్టీఆర్ మార్గు, ట్యాంకు మండు ఇట్లా ఊరేగింపు నడిచింది. ఇటు సచివాలయం కాడ చూడురోల్లా గణేశుణ్ణి ఒక దిక్కు పెద్ద గణేశుడు సచివాలయం, అటు బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ విగ్రహం. ఇది మన హైదరాబాదు అస్సలు సిసలు అందం. ఇక పెద్ద గణేశుడు ట్యాంక్ బండ్ కాడికి అనుకున్న యాళ్ళకే ట్యాంక్ బండ్ కాడికి వచ్చిండు. ఇక 4 నంబర్ క్రేన్ దగ్గర పూజలు చేసిరు. ఇక అట్టెనక లక్షల కోట్ల మంది ఎదురు చూసే నిమజ్జనం కార్యం నడిచింది. హగగో చూడురు ఎంత నెమ్మదిగా గంగమ్మడిలా కలుస్తుండో మన బడా గణేశుడు. గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే గురు పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే. వారెవ్వా అసలు టీవీలో చూస్తున్న మనకే రోమల్ నిక్కబొడిచినట్టు అవుతుంది కదా. ఇక డైరెక్ట్ కండ్లారా చూసినోళ్ళు ఇంకెంత మురిసిపోయారో. కానీ ఏమన్నా జనాలనులా అసలు ఉష్క పోసిన నేల మీద రాలది. అంతమంది జనం వచ్చిర్రు. జై బోలో గణేష్ మహారాజ్ కి. బాయ్ గణేష్ అనుకుంటా, పోయిరా గణేష్ అనుకుంటా పెద్ద గణపతిని సాగదోలిర్రు.